హాయ్ నమస్తే, మీ చిరుమవళ్ళ సుబ్బారావు. ఈరోజు మిర్యాల గ్రామం, కారంపూడి మండలం, పల్నాడు జిల్లా వచ్చానండి. ఈరోజు మిర్యాల గ్రామంలో బండల బాజీ గారి చేను దగ్గరకు వచ్చాను. ఇది టాప్ గన్ ఇత్తనం వేశారండి. ఇది వేసి మినిమం ఒక నెల రోజులు అవుతుంది. ఈ చేలో నల్లి తామర పురుగు ఎంత ఎక్కువగా ఉన్నాయో చూడండి. ఈ ఏరియాలో మినిమం మ్యాక్సిమం 30 నుంచి 40 ఎకరాల దాకా మిర్చి వేశారు. ఆల్మోస్ట్ అలా అన్ని చాలకి బొబ్బరు వచ్చింది. బొబ్బరు వచ్చే ముందు ఆ చేలో ఉన్న సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి, ఆ మొక్క ఎట్లా ఉంటుంది ఒకసారి చూడండి. ఇట్లా ముడుచుకుపోయిద్ది. నల్లి తామర పురుగు ఎక్కువగా ఉంటుంది. ఇవి ఒక్కొక్క దాన్ని ఇట్లా రాలిపితే మినిమం 30 నుంచి 40 దాకా తామర పురుగులు పడుతున్నాయండి. ప్రతి ఒక్క రైతు ఈ టైంలో ఖచ్చితంగా స్ప్రే చేయాల్సింది ఏంటి అంటే ఎక్స్బోనస్, అబాసిన్. ఎక్స్బోనస్ అనేదేమో తామర పురుగుకు బాగా పనిచేస్తుందండి. అబాసిన్ అనేదేమో నల్లికి పనిచేస్తుంది. ఆ నల్లి తామర పురుగు రెండుగిన కంట్రోల్ చేయగలిగినట్టయితే ఖచ్చితంగా ఇప్పుడు బొబ్బరని కొంతన్న మనం కంట్రోల్ చేయొచ్చు. లేకుంటే ఇప్పుడు ఎకరానికి ఇది వేయటానికి ఒక 20,000 రూపాయలు పెట్టుబడి అయింది, వేయటానికి ఒక 5,000, నాటడానికి ఒక 5,000, 25,000 ఉంటుంది. ఇప్పుడు ఒక 5-6 స్ప్రేయింగ్లు కొట్టి ఉంటారు. మినిమం ఏదైనా దగ్గర 40,000-50,000 ఇప్పటికే దండగా వస్తాయి. అందుకని ఈ టైంలో ఎక్కువ తడి పెట్టడం ఆపేసి, మందు కట్టలు కూడా పెట్టడం ఆపేసి 1కి 2 సార్లు ఎక్స్బోనస్, అబాసిను ఎక్కువసార్లు స్ప్రే చేయడానికి అవకాశం చూసుకోండి. అట్లా చేసుకుంటే మనకు కొంత కంట్రోల్ చేసే అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ వీడియోలో ఈ చేలో ఇంకొక 2-3 స్ప్రేయింగ్లు అయిపోయాక నెక్స్ట్ వీడియోలో ఆ రైతుతో, బండ్ల బాజీ అనే రైతుతో కలిసి నెక్స్ట్ వీడియో చేద్దాం. ఓకేనండి, బాయ్.